ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బీసీవై పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకిచ్చిన హామీలను నెరవేర్చమని అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా స్పందించకుండా గతంలోలాగే మోసం చేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత 11వ తేదీన బీసీ ధర్మదీక్ష పేరుతో 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి నిరాహార దీక్షకు కూర్చున్నాను. దీక్ష మొదలయ్యి ఈరోజు 4వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం కోసం చేస్తున్న ఈ పోరాటానికి ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదంటే ఈ 2 దోపిడీ కుటుంబ పార్టీలకు బీసీల పైనున్న చిత్తశుద్ధి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీలు గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడి పరిపాలనలో కొనసాగుతున్న కౌరవ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితమంతా ప్రజలను వంచించి తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప ఆయన చేసేదేమీ లేదు. ఒక పక్క అమరావతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సంబరాలు చేసుకుంటూనే మరోవైపు అమరావతి పేరుతో పూర్తిగా అవినీతి చేస్తూ అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని తన కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ సంస్థలాగా ఇక్కడ వ్యాపారం చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట అన్నారు, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. అంటే ఇది ప్రజల దృష్టిలో అమరావతి అభివృద్ధి, పోలవరం అభివృద్ధి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కోణంలో అమరావతి, పోలవరం అనే 2 ఏటీఎంలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏర్పరచుకున్నవి.
పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ఏటీఎంతో పాటు అమరావతి ఏటీఎం పెట్టుకొని ఈ కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను ఏమార్చి వేల ఎకరాలు రైతుల నుండి సేకరించి తన బినామీలకు, తన సొంత పార్టీకి సంబంధించిన వాళ్లకు, తన సొంత కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజు అమరావతి గురించి చెప్తున్న ప్రతి అంశము దోపిడీలో భాగంగానే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నవనగరాలు కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఇదంతా తన బినామీలకు అప్పచెప్పడానికి, అవినీతి చేయడానికి, తన ముఖ్యమంత్రిగా తన కుమారుడిని అమరావతి సీఈఓగా అనధికారికంగా లక్షల కోట్లు అవినీతి చేయడానికి తను నిర్మించుకున్న ఏటీఎం అమరావతి అనేది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇందులో భాగంగా అమరావతి యొక్క అవినీతి మొట్టమొదటిసారిగా తన కుటుంబం నుండినే మొదలుపెట్టారు. రైతుల నుండి సేకరించిన భూమి ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం చెయ్యకపోగా, న్యాయం చేసుకున్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మాత్రమే. తను నిర్మించుకుంటున్న సొంత ఇల్లు ఏదైతే ఉందో 5 ఎకరాల 20 సెంట్లు, ఇది పూర్తిగా అక్రమమైనది, అక్రమ కట్టడము, అవినీతిలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార భవనం అంటే అది ముఖ్యమంత్రి గారి పేరు మీదో లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదో ఉండాలి, కానీ వారి యొక్క కోడలు పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తాం, వైద్య సేవలు చేస్తామని ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ పేరు పైన 5 ఎకరాల 20 సెంట్లు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యమంత్రి అధికార నివాసం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి అవినీతి అమరావతి ఏటీఎంలో మొట్టమొదటి విత్డ్రాలు తన ఇంటిని తీసుకున్నాడనే దానికి పూర్తి ఆధారాలున్నాయి. తొందరలో వీటన్నింటినీ కూడా బయట పెడతాను. గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారిని ఆయన్ని విచారించాలి. వెంటనే
ప్రాసిక్యూషన్ జరిపించి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి అవినీతి జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీని మీద ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమరావతిలో జరుగుతున్న అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తాను, ప్రజల ముందు ఉంచుతాను. బహిరంగంగా జరుగుతున్న దోపిడీని ప్రజలకు ఖచ్చితంగా అమరావతి అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తి కాదు, వారి పార్టీ ఆస్తి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు చెందిందని చూపించేంత వరకు, అన్ని సామాజిక వర్గాలను అమరావతిలో భాగస్వామ్యం చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు కనీసము 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ను ముందుంచాము. మిగిలిన 5 డిమాండ్లు కూడా న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి. ఇది మీ ఇంటి ఆస్తిని పంచించడం లేదు, మీ హెరిటేజ్ సంస్థలో షేర్లు అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చేస్తున్న దీక్షకు ప్రభుత్వం స్పందించకపోయినా ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది పెద్దలు, మేధావులు, నాయకులు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు, కాపు నాయకులు, దళిత నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పరిపూర్ణంగా మద్దతిస్తున్నారు. మీ అందరి మద్దతుతో ఈ 5 డిమాండ్లను సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మీ మీద కుట్రలు చేయాలంటే, అధికార దర్పం చూపించాలంటే తీవ్ర పరిణామాలుంటాయి. దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అమరావతి ఏటీఎం అవినీతి ప్రతి రూపాయి కక్కించే రోజులు వస్తాయి. అమరావతి అవినీతికి భవిష్యత్తులో మీ ఆటలు సాగవు. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. బీసీల డిమాండ్లను సాధించడం కోసం ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ 2 దోపిడీ పార్టీలకు అంతం పలకడానికి అన్ని వర్గాలను ఏకం చేసి ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.